ఏముంది? ఏముంది, నార్మల్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. ఈ టైంలో ఏం చేస్తాం? రీల్స్ చూసుకుంటూ వస్తాను. చూస్తుంటే జగన్కి న్యూస్ వచ్చిందే. ఏమని? ఈ షర్మిల గురించి అంతా గలీజ్గా మాట్లాడిండు కదా. అవును, సొంత చెల్లిని రోడ్డు మీదకి నెట్టేసి ఎన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వేసుకున్న శారీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా కట్టుకున్న బట్టల గురించి మాట్లాడాడండి మీ జగన్ రెడ్డి. అసలు ఆమె ఏ బట్టలు కట్టుకున్నదో బట్టల గురించి అంత దారుణంగా వివరించినాడు. ఒక ఆడపిల్ల ఏం న్యాయం చేస్తారు అసలు కేపీకి? ఇద్దరు చెల్లెల్ని రోడ్డు మీద నెట్టేసి మొన్న వైఎస్ వివేక కేసులోనేమో సునీత గారు నేర్పిస్తున్నాడు. ఇప్పుడేమో పొలిటికల్ ఇది పెట్టుకొని సొంత చెల్లినే ఎట్లా పడితే అంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. రాజధాని రాజకీయాలు ఎలా తయారవుతున్నాయంటే కనీసం తల్లికి చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చే రోజులు కూడా పోతుంది. ఇట్లాంటి వాళ్ళకి సొసైటీ ఏం నేర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు బట్టల గురించే వివరించినాడు, రేపు ఇంకా చెల్లె మీద ఇంకా పుట్టేయడం నమ్మకం ఏంది అసలు? ఒక సాటి ఆడపిల్లగా నాకైతే మరి దారుణంగా అనిపిస్తుంది ఈ వార్తలు. మొన్నటి దాకా రాళ్ళ వర్షం అన్నాడు, ఇప్పుడేమో చెల్లె చీర. తర్వాత చెల్లెల చెప్పుల గురించి కూడా వెతకాలని చేస్తాడే ఏంది నాకు అర్థం కాదు. అంత నిజంగా పాలిటిక్స్ ఇట్లా అంత నిజంగా అయిపోయాయి. అసలు జగన్ వల్ల అట్లాంటి పరిస్థితి రావాల్సి వస్తుంది. ఇట్లాంటి వాడు సీఎం అయ్యి ఏం సొసైటీకి న్యాయం చేస్తాడనేది అర్థం కావట్లేదు. తల్లికి సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు, సొంత చెల్లిని అట్లా మాట్లాడిన వాడు సొసైటీలో ఉన్న లేడీస్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు? నాకైతే జగన్మోహన్ రెడ్డి, నేను రెడ్డిలో పుట్టిన, నాది రెడ్డి. నాకు తమ్ముడు ఉన్నారు, నాకు అన్నలు ఉన్నారు, కానీ ఇలాంటి మాట మాట్లాడేది ఎవడు లేడు. అసలు నాకు చూస్తే జగన్మోహన్ రెడ్డి రెడ్డిలానే అనిపించట్లేదు. అసలు రెడ్డి అయితే ఇట్లా మాట్లాడతారా తోడబుట్టిన చెల్లెల్ని? ఇంకా పదవి కోసం 5 సంవత్సరాల పదవి కోసం తోడబుట్టిన చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడడం అయితే అది ఆయనకే సూట్ అవుతుంది. ఇంకా మీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్ని వినాల్సి వస్తుందో ఏందో మీ జగన్మోహన్ రెడ్డి అయితే. మాకు న్యూస్ పెడితేనే అవన్నీ వింటుంటేనే ఏదోలా అనిపిస్తుంది. న్యూస్ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, న్యూస్ కూడా మంచిగా చూడడానికి లేదు. అవునులే, అసలు నేను మొదటి వరకు ఏమో రాళ్ళ వర్షం ఆ న్యూస్ బాగానే అదైతే వైరల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడేమో చెల్ల చీర మీద ఎప్పుడు ఏదో ఒక సాకు పెట్టుకొని బతుకుతాండి అసలు జగన్మోహన్ రెడ్డి. నాకైతే జగన్మోహన్ రెడ్డి చూసుకున్నైతే నాకైతే కొయ్య బుద్ధి అవుతుంది అంత దారుణంగా. కొంచెం ఆడపిల్ల నువ్వు అన్నావు, రక్త సంబంధం, ఒక్క తండ్రి కూతురు, ఒక తల్లి నువ్వే రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఇప్పుడు చీర గురించి ఏం చిండే, చీర గురించి పసుపు రంగు పోయి రేపు నీ చెల్లెని వాడు ఇంకొక మాట అంటాడు, అది నీకు ఓకేనా? అదే కదా నేను అనేది. అదే సొంత చెల్లికి నువ్వే సెక్యూరిటీ ఉంది, బయట లేడు బాయ్స్ అట్లా రెస్పెక్ట్ ఇస్తారు ఆమెకి. ఇదైతే చాలా దారుణమైన విషయం. నీ గురించి అసలు ఒక సీఎం ప్లేస్ లో ఉండి ఒక సొంత చెల్లి గురించి, ఒక శారీ గురించి అట్లా ఎలా మాట్లాడతారో. అసలు జాబ్ కైనా సరే, ఆ మాట్లాడే దానికైనా సరే కొంచెం పొంతన ఉండాలి కదా. ఈజీగా ఒక సీఎం సీట్ లో కూర్చోబెట్టారంటే ఎంత మంచిగా ఉండాలి అసలు ఆయన లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానం కానీ. కానీ ఇంత దారుణంగా నిజంగా మాట్లాడతారని నేనైతే అసలు అనుకోలేదు. కానీ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే భయం అవుతుంది, ఇంకెన్ని దారుణాలు, ఇంకెన్ని మాటలు వినాలా అని. అది మీ మధ్యలో అదే అనుకుంటున్నాం. తెలంగాణలో కూడా అసలు జగన్ ఎందుకు రోజు రోజు దిగజారిపోతాడు పదవి కోసం. 5 సంవత్సరాల పదవి ఎక్కువ, తోడబుట్టిన చెల్లె ఎక్కువనా? అదే కదా, ఇప్పుడు పదవి ఇంపార్టెంట్ అని చెప్పే కదా చెల్లెలకు కూడా న్యాయం చేయట్లేదు. అదే పదవి కోసం పడరాని పాటలన్నీ పడుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే. మళ్ళీ పేరుకు రెడ్డిళ్ళలో పుట్టిండు. రెడ్డిళ్ళలో పుట్టినోడైతే ఇలాంటి స్క్రిప్టులు రాసుకొని చెయ్యడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాదు, ఆ షర్మిల అదే జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని నిజాలు చెప్తాందనే కడుపు మంటకు ఇదొకటి పుట్టించిండు ఆమె మీద. ఆమె కూడా బాగానే మాట్లాడుతుంది కదా. బాగా మాట్లాడుతుంది ఆమె. అసలే మాట్లాడాలి, మాట్లాడు కాదు కొయ్యాలి అసలు నిజంగా. అన్న అంటే ఏంది, మన ఫీలింగ్ ఏంది? అన్న అంటే తండ్రి లేకపోతే తండ్రి.
తండ్రి తర్వాత తండ్రి అంటారు. అలా తండ్రిగా చూసుకోవాలి అన్ని, కానీ సొంత అన్ననే. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి కూడా నాకు ఏదోలా అనిపిస్తుంది, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి అన్నకు చెల్లె పుట్టుడు కూడా దరిద్రం, అసలు పుట్టను కూడా పుట్టద్దు. నీకు పదవి కావాలంటే నువ్వు ఏవైనా రాసుకొని చేసుకోవాలి, కానీ చెల్లెల మీద ఇట్లా పుట్టారు వెళ్ళి. అయినా కానీ మీరు కూడా గొర్రె కసేలు నమ్మినట్టు మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా నమ్ముతారు అదే కదా. ఇప్పుడు మేము కూడా తెలుసుకున్నాం, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ మేము అందరం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే అందరూ ఇచ్చాము, వేసాము, ఎలక్షన్స్ వచ్చినాయి, ఓట్లు వేసాము, సీఎం చేసాము. ఈసారి ఎవరు నమ్మరే, ఏమో నమ్మరు అంటారు, మళ్ళీ అదంటారు ఇదంటారు, లాస్ట్ మళ్ళీ వానికి ఆంధ్రోళ్ళకి గొర్రె కసేలు నమ్ముద్ది, మీరు వాడినే నమ్ముతారు. ఎన్నిసార్లు మోసపోయినా మీకు కూడా ఎలాంటి లేవులే, మీకు రేషల్ పౌరుషాలు లేవులే. అని ఇంతమంది ఆంధ్రాలను చూస్తున్న ఎవరికి అసలు అలాంటి ఫీలింగ్సే లేవు. మనకు తోడు పుట్టిన చెల్లెల్ని ఇట్టు మాట అన్నాడే, మమ్మల్ని ఏం పరిపాలన చేస్తాడు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అవకాశం. లాస్ట్ టైం ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ వచ్చారు. ఈసారి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు. యాంటీ కాదు, ఆయన చేసే పనులు ఆయన మాటలు నచ్చక వీళ్ళు సపరేట్ అయ్యారు. ఈసారి ఎవరు వేస్తారు? ఎవ్వరు వేయరు. ఎలక్షన్స్ వచ్చినా ఒక్కరు కూడా ఓటు వేయరే జగన్ కి. వేయదు కూడా అసలు వేసుడు కాదు. నన్ను అడిగితే ప్రతి ఒక్క ఆడపిల్ల వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అసలు ఎట్లా అంటే అట్లా వేసి పడేయాల్సి ఉంది. నాకైతే అంత బీట్లు. నా తెలంగాణలో అయితే నేనైతే అట్లే చేస్తూ, మీరు ఆంధ్రలో మరి ఏందో మీరు పేరుకు రాయలసీమ మీరేందో నాకు తెలియదు. మా తెలంగాణలో అయితే ఒక ఆడపిల్లలు అట్లా అంటే ఉరుకురు, మరి అసలే ఉరుకునేదే. సీఎం అయితే మంచిదే కదా, దాని గురించి మాట్లాడకుండా వేస్ట్లే. హెల్త్ బాగుందా? బాగుంది. ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోతున్నాయినా? ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ తర్వాత వస్తామే. మరి ఇప్పుడు కూడా గొర్రెకేనా ఓటు, లేకపోతే బాధ్యతకే వస్తాం? కొంచెం ఓటు ఆలోచించుకుని వేయండి, ఈసారైనా బాగుపడండి. ఇంతసేపు మా తెలంగాణకు వచ్చి బతుకుడు కాదు. మీరు కూడా అవును, మాకంటే జాబ్స్ ఉంటే ఇక్కడికి తెలంగాణకి మీ స్టేట్